ఇబ్బంది ఏందండి వరద వస్తే ఏం తట్టుకోలేకపోతే మనుషులు రావడం 4 ఊళ్ళోళ్ళే వల్లాభి, మంగాపురం, చిన్నతండ, రాయగూడెం, ఉమ్, ఈ చెరువు మాధారం ఉమ్, ఇట్లాంటి బ్రిడ్జి చేసి ఇప్పుడు మామూలుగా కనీసం చేసి ఒక 7-8 పిల్లర్లు వేసి 8 కాణాలు పెడితే అయిపోయింది. ఉమ్, 8 కాణాలు పెడితే మంచిగా ఉంటుంది కానీ ఇది తట్టుకోలేకపోతున్నాయి. అంటే మామూలు ఇప్పుడు మామూలుగా ఉంది. మామూలు రోడ్డు ఎట్టుంది? మామూలుగా ఉంది. ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఏం తట్టుకోలేకపోతే ఒక 2-3 నెలలు తిరగకుండా అయిపోతుంది మాకు. మేము ఒక్కళ్ళ ఊరు కాదుగా 4 ఊళ్ళోళ్ళు అంత రైతు వారిగా అంటే దాని గురించి అధికారులు ఏం చెప్పారు, అయిద్ది 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 అని చెప్తారు. అంత తప్పి ఏం లేదు. ఇక ఉమ్, అయిద్ది అయిద్ది అని అంటారు. ఇప్పుడు దాదాపు ఎప్పుడు మన కందాల ఉపేందర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను అప్పుడు సాక్షి పేపర్లు పెట్టారు. సాక్షి పేపర్లు పెట్టినప్పుడు నేను కూడా అప్పుడు ఫోటో దిగిన మొత్తం పేపర్ వచ్చింది, అన్ని వచ్చింది. ఓకే ఓకే అన్నారు. అది లేదు ఇది లేదు, ఎక్కడ ఏం లేదు. ప్రభుత్వానికి ఏం చెప్పేది ఏముంది, ఇది ఎందుకంటే ఇది 7 ఊళ్ళకి సంబంధించింది. 7 రోడ్డు చేస్తే మంచిది, వాళ్ళకి సంతోషం. ఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ అయినా మన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తే శ్రీనివాసరెడ్డి గారిని చెప్పిండు కానీ ఇంతవరకు ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. 2 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏమీ లేదు. మరి దాని ప్రభుత్వం అనేది ఏందనేది సెలవు చూసుకుంటే మంచిది అనేది నా కోరిక. ఏమి లేదు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. ఈ ఎలక్షన్ వస్తే ఓటేస్తాం అనేది దానికి అది జనరల్ విషయంలో అది ఎలక్షన్ ఓటేస్తాం అంటే అది 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 ఏంటంటే ఇప్పుడు అది దాని గురించి అనేది మాకు ఒక కోరిక. ఇది ఒక్కటి చేస్తే చెరువు మాదారం కానీ, మంగాపురం కానీ, వల్లాభి కానీ, చిన్నతండ కానీ, ఒక బాణాపురం కానీ, ఇది ఇవన్నీ మాకు రాయగూడెం కానీ ఒక 6 ఊర్ల వరకు జరిగింది మాకు పక్కాగా. ఇది కూడా చెబుతున్నాండి, మాకు ఒకటే లేదు కల్లా. ఏ ప్రభుత్వం అయినా ఏదైనా ఒక రైతు వారికి కోరుకుంటున్నామో, ఒక 10 మంది ఒక దోవను కోరుకుంటున్నాం, అంత తప్ప ఏమి లేదు. ఇక రాయగూడెం మా రాయగూడెం ఈ లేదు మాకేనేదంటే మన చెప్పిన వ్యవహారం గది వ్యవహారం. ఇక్కడ వచ్చి వాగులు వచ్చి కొట్టుకుపోయిన రోజులు ఉండే. మేము రావటానికి కూడా ఆ ఊళ్ళల్లో ఇక మాకు ఇదే ఇబ్బంది ఏంటంటే సార్, మాకు ఇబ్బందులు పోయి మేము రావటానికి బండ్లు కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇటు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు కొద్దిగా విలేజ్లో మాకు రాయగూడెం పొలం మాకు ఉంది. చెరువు మార్పల్ విలేజ్లో పొలం ఏడే ఉంది. ఈ చెరువు కింద బుర్ర కూడా అట్టే పారుతాయి మాకు పొలాలలో. ఆ పొలాలు కూడా ఇబ్బంది అవుతుంది, రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ కంకర్ తేలి ఈ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. పాపం ఇళ్ళలో కొట్టకపోయిన కూడా ఉంటారు సార్, మేము కొట్టకపోతే మేము పాపం లాగి సాయం చేసిన హైదరాబాద్ నుంచి వచ్చి రోజులు ఉండే పాపం వాళ్ళని కూడా లాగి బయట తీసి మమ్మల్ని సహకారం చేశారు సార్. మీ చెరువు మీద కాపులు ఉండడం మేము కూడా చాలా మంది లాగినాం సార్. కొద్దిగా ఈ దారి కొద్దిగా మంచిగా బాగా చేస్తే, ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ బాగా చేస్తే వాళ్ళకే ఓటేస్తాం, అంతేగా సార్. మాకు ఏం దారి కొద్దిగా బాగాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోడ్డు మంగాపురం నుంచి చెరువు మాధారం పోయే రోడ్డు ఇది. ఇక్కడ ఏ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నుంచి చాలా వరకు మరి రవాణా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇసుక ట్రాక్టర్లు కానీ, ఇంక ఇల్లు కట్టుకోవటానికి సంబంధించినవి కానీ అన్నీ వస్తున్నాయి కానీ ఎవరు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుట్లో దీని వెనకాల ఉన్న మరి వాగు దీనికి బాగా వచ్చేసి ఉధృతం వచ్చేసి చాలా పొలాలు కొట్టుకొని పోయినాయి. కానీ దాంట్లో రైతు బంధు అన్నారు, మరి నష్టపరిహారం అన్నారు, కానీ ఏది అలాంటిది కూడా దీనికి ఏం సంబంధం రాకుండా పోయింది. అందుకని మరి గవర్నమెంట్ వారు దీన్ని ప్రత్యేకంగా చూసి దీని మీద బ్రిడ్జి కడితే చాలామందికి మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటుందని. వర్షం వస్తే మాత్రం అసలు ఎక్కడికి ఆ దరికి ఈ దరికి పూసి పారుతుంటుంది. పోవటానికి చాలామంది కూడా 2-3 సార్లు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది చనిపోయారు. మరి దీన్ని పట్టించుకోవటానికి ఎవరు ముందుకు రావట్లేదు. అందుకని అధికార దృష్టికి పోయినా కానీ చాలామంది మరి అధికారులు పోయిన తర్వాత కూడా వాళ్ళు చేద్దాంలే, దీనివల్ల ఉపయోగం ఏముందిలే అనే ఆలోచనలోనే ఉన్నారే తప్ప దీన్ని పట్టించుకొని రైతులకు ఏమాత్రం కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. అందుకని గవర్నమెంట్ వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంగాపురం, తర్వాత చెరువు మాధారం, రాయగూడెం ఈ చుట్టుపక్కల ఉండ మరి కట్టుకాసారం, ఇంక ఈ గ్రామాల నుంచి వల్లభి నుంచి వచ్చే వాళ్ళు కూడా చెరువు మాధారం మీదుగా 5 ఊర్లు ఇక్కడికి దీని మీద నుంచి ప్రయాణం జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ వైపు కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వైపు కూడా పోయేవాళ్ళు ఉన్నారు. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. తాత్కాలికంగా కొట్టకపోయినప్పుడు ఎవరు ఊరు సర్పంచో లేకపోతే ఎవరో దాతలు వచ్చేసి దీన్ని కొద్దిగా మట్టి వేసి రాళ్ళు వేసి పోతున్నారు తప్ప దీని గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని గవర్నమెంట్ వారు ఏ విధంగానైనా దీన్ని మరి బ్రిడ్జి కట్టి ఇక్కడున్న ప్రజలకు మేలు చేస్తారు. మరణాల నుంచి, కష్టాల నుంచి, ఇల్లు కట్టుకోవడానికి, రాకపోకలకి అంతరాయం బాగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సహాయం చేయాలని
మరి పై అధికారులకి గవర్నమెంట్ వారికి కూడా కోరటం జరుగుతుంది. ఎట్లుందంటే ఎప్పటి నుంచి అట్లనే ఉంది, చాలా రోజుల నుంచి ఇట్లనే ఉంది. కొంచెం చేపిస్తే బాగుంటుందని చూస్తాను. వర్షాకాలం ఇటు రావేది కాదు అసలు. ఇది మొత్తం బాగుతుంది, రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇది కొత్త రోడ్డు, మళ్ళీ ఆల్రెడీ ఒకసారి పోయింది. ఇది సెకండ్ టైం వేసాడు. ఇట్లా మట్టి పోస్తారు పోతుంది, మట్టి పోస్తారు మళ్ళీ వస్తుంది. చేయట్లే మరి. అది నార్మల్గా అయితే చేయొచ్చు, అక్కడ వరకు మంచి రోడ్డు ఉండే. అక్కడ నుంచి ఏడు దాకా చేయడానికి అంత పాసిబుల్ అవుతుంది కదా. అక్కడ నుంచి ఆ రోడ్డు మొన్ననే పోసిండ్రు, అదేదో ఇటు కూడా పోస్తుంటే అయిపోయేది. ఈ ముక్క కొంచెం పోస్తుంటే అయిపోయేది. ఇది వరకు అయితే సర్పంచే పోపిస్తాడు, ఆయనే కొంచెం ఆలోచించి చేసుకుంటే అయిపోయేది. ఇది ఒక్కటే చెరువు మాదారానికి మంగాపురానికి రోడ్డు ఇది. ఉన్నాయి, ఇటు పోవచ్చు, మళ్ళీ వల్లాభి రోడ్డు ఇట్లా యాడ్ అవుతుంది. మ్యాక్సిమం ఇటే పోతారు. చేస్తే బాగుంటుందని, చేయకపోతే ఇక ఆయనకే లాస్ ఉంటుంది, చేస్తేనే బాగుంటుంది. ఈ రోడ్డు వర్షం పడితే అసలు ఇటు మొత్తం బందే. ఇక మా ఊరికి చెరువు మాదరం వెళ్ళాలి, అటు నుంచి వల్లాభి నుంచి వస్తారు, చాలా మంది వస్తారండి. ఇప్పుడు రాయగూడెం వచ్చేసి, వల్లాభి వచ్చేసి, ఇక్కడ బాణాపురం వచ్చేసి, మంగాపురం తండా, చిన్న తండా, చాలా 4-5 ఊళ్ళో చాలా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు ఈ బండి మీద పోవాలంటే, ఈ రోడ్డుకు రావాలంటే భయం వేస్తుంది. వర్షాకాలమే నేను చెప్పేది. వర్షాకాలంలో అసలు ఇటు రాము, ఇటు తిరిగి దాదాపు 10 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అధికారులకు చెప్పాము, ఏదో మినీ వచ్చింది, మినీ లోయర్ బ్రిడ్జి శాంక్షన్ అయింది, అది ఇది అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏం లేదు. ప్రభుత్వానికంటే ఇప్పుడు లోయర్ బ్రిడ్జి వచ్చిందని చెప్తున్నారు కదా, అది కూడా వచ్చిందని చెప్తున్నారు. అదైనా కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, పోవడానికి రావడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మా చెప్పినట్టే ఉంది. లోయర్ బ్రిడ్జి శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేశారు. యాసంకల్లా అవుతుందట, ఎండాకాలం లోపల అవుతుందట, దానికి ఎస్టిమేషన్ చూసి. ఇక వచ్చిపోతూనే ఉంటారు. ఇక మామూలుగా ఇక ఇదేగా వానాకాలం వచ్చినప్పుడు వరదలకి కొట్టుకునే పోతూనే ఉంటుంది. కాబట్టి లోయర్ బ్రిడ్జి శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేశారు. ఇక శాంక్షన్ చేశారు, ఇంక మనం ప్రత్యేకంగా చెప్పింది అవుతుంది. ఇప్పుడేగా బడ్జెట్ శాంక్షన్ అయింది. ఇక దాన్ని బట్టి ఇక వాళ్ళు వచ్చి ఇంతకుముందు బడ్జెట్ అనేది సరిపోలే. దీనికి ఏంటంటే కొద్దిగా హయ్యర్ బ్రిడ్జ్, పై లెవెల్ బ్రిడ్జ్ అడిగారు. ఇక్కడ అంత రోజుకు మనకు అంత సౌకర్యంగా పోయే లారీలు ఏం లేవుగా, అందుకని ఒకటి ఆగింది. అదే మనకు ఈ చిన్న బ్రిడ్జ్, లోయర్ బ్రిడ్జే కట్టుకుంటే బాగుంటుందని అన్నారు. 1,50,00,000లో బడ్జెట్లో షెడ్ చేశారు. దీనికి అవుతుందట. దానికి శ్రీనివాసరెడ్డి గారు కూడా కొద్దిగా ఇస్తా అన్నారు అనమాట. రామారావు అండి. ఈడ చాలా ఇబ్బంది అయిందండి. ఇది 10 గ్రాములకు పోద్దండి. చాలా ఈ వర్షాకాలం వస్తే మాత్రం ఏనంగా మొత్తం కోసపోద్దండి. ఇదంతా రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది, రైతులకు చాలా ఇబ్బంది అండి. అవతల పోవటానికి వానాకాలం బంద్ అయ్యిందండి. వర్షం వస్తే కాదు తిరిగిపోతామండి, చాలా లాంగ్ అండి. ప్రభుత్వం రోడ్డు వేయాలని కోరుతున్నాం. చెప్తే వేస్తాం అన్నారు, వేయలేదు. కందాల ఉపేంద్రెడ్డి చెప్పినామండి. ఆ వ్యక్తి ఆడదా పోచిండు, చేద్దాం అన్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పినాం, చెప్తే పోద్దాం అంటుండు. 2 ఏళ్ళు అయింది ఆయన వచ్చింది, ఇప్పుడు 2 సంవత్సరాలు కదండి. ప్రభుత్వానికి రోడ్డు వేయాలని కోరుతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా వరద వచ్చినప్పుడు ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది. దగ్గర 5 years నుంచి ఇలాగ ఉంది. 5-6 నేనైతే 5 years నుంచి వస్తున్నా, ఇలాగ ఉంది. మా అక్కడిది ఇక్కడ మంగాపురం ఎట్టించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 5-6 మంది చాలా ఇబ్బందిగా ఉంది. ఇట ఒక 5-6 ఊర్లకు పోయింది. ఇటు వల్లాభి కానీ అటు రాయగూడ అంటే ఇటు నుంచి పోవచ్చు. చుట్టుపక్కల ఊరు వచ్చేది చాలా అయితే ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ బ్రిడ్జి కడితే బాగుంటుందండి. మెయిన్ బ్రిడ్జి కడితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టాలి. ఏదో అధికారులకు ఇన్ఫార్మ్ కూడా చాలా మంది చేశారు, కానీ ఎవరు ఇంకా ఏం పట్టించుకోలేదు. వర్షం వస్తే ఇంకా ఘోరంగా ఉంటుందండి. అసలు మొత్తం భూకంపం వచ్చినట్టే, ఇక తుఫాన్ వచ్చినట్టే, ఇంకా గొప్పం వచ్చినట్టు ఉంటుంది. ఇక మనం రాలేమో నడవలేము కూడా, వాళ్ళు దూకి సావడం తప్ప. చాలా మంది బండ్ల మీద నుంచి పడ్డారండి. ఇక్కడ పోయేటప్పుడు చాలా మంది బండ్ల నుంచి కింద పడ్డారు చాలా మంది. ఎందుకంటే ఇటు చెరువు మాదరానికి, ఇటు మంగాపురానికి, ఇటు చిన్నతన్న కానీ ఇటు పోయే మంచి దారి, ఇది మంచి ఫెసిలిటీ ఉంటుంది. షార్ట్ కట్గా మంచి పోవచ్చు రావచ్చు, ఏదైనా సరుకులు